మళ్ళీ కామెడీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇదేంటి ఎవరో ఇక్కడ బాంబులు కాల్చేస్తున్నారే? ఎవరో చూద్దాం, ఇప్పుడే చూద్దాం. ఏంటమ్మా ఇది? వర్చువల్ దీపావళి సార్. నెట్ నుంచి సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకుని దీపావళి చేసుకుంటాను. ఇలాగైతే టపాకాయల ఖర్చు కూడా ఉండదు. అలాగా? వారిని టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. అవునమ్మా, మరి ఇప్పుడున్న దీపావళి టపాకాయల రేట్లకి పండుగ ఇలానే చేసుకోవాలి. సరే కానీ నువ్వు పని చేయి, ఆ మౌస్ ఉంది కదా దాంతో బాగా డ్రాగ్ చేసి ఈ స్వీట్స్ అన్నీ ఇలా డ్రాగ్ చేసుకో సిస్టంలోంచి, బాగా తిను, నువ్వు పండుగ చేసుకో. వస్తాను మరి. అదండి సంగతి. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేస్తాను. ప్రతి టీవీ ఛానల్స్లోనూ హీరోయిన్స్ దీపావళి పండుగ ఎలా చేసుకుంటారో చూపిస్తారనమాట. అసలు హీరోయిన్స్ వాళ్ళు దీపావళి పండుగ ఎలా చేసుకుంటారో చాలా వయ్యారాలు పోతూ చెప్తారనమాట. ఇలా అనమాట, దీపావళి రోజు ఉదయం లేవగానే నేను తలకి స్నానం చేసుకుంటాను. అవునమ్మా తల్లి, మేము ఆ రోజు స్నానమే చేయం, చాలా గొప్ప పని చేసేవాళ్ళం. ఆ తర్వాత ఆ రోజు నేను టపాకాయలు కాలుస్తాను. నాకు బాంబులన్నా కాకరపోతులన్నా చాలా ఇష్టం. నీ సిగ్గు చెమడా, బాంబులు కాల్చానని చెప్పడానికి అంత సిగ్గు ఎందుకే నీకు? అలా ఉంటుందండి వాళ్ళు. అన్ని ఛానల్స్ వాళ్ళు హీరోయిన్స్ దీపావళి పండుగని ఇలా చేసుకుంటారు, అలా చేసుకుంటారు, అంత ఘనంగా చేసుకుంటారు అని చెప్తారు. కానీ పొలిటికల్ లీడర్స్ గురించి ఎవరన్నా చెప్తారా వాళ్ళు ఎలా చేసుకుంటారు? ఒక్కళ్ళు కూడా చెప్పరు. కానీ మేం చెప్తున్నాం వాళ్ళు ఎలా చేసుకుంటారు. అక్కడ రోషయ్య గారు టపాకాయలు కలుస్తున్నారు, చూద్దాం ఆయన దీపావళి ఎలా చేసుకుంటున్నారు. దీపావళి శుభాకాంక్షలు రోషయ్య గారు. ఏం దీపావళి, ఏం శుభాకాంక్షలు? ఏంటి సార్ అంత నీరసంగా అంటున్నారు? నీరసం కాక ఏంటయ్యా, ఇదిగో ఈ బాంబును అంటిద్దాం అనుకుంటే అసలు అంటుకోవటం లేదు, అగ్గి పుల్లలు కూడా సరిగా వెలగటం లేదు. అగ్గి పుల్లలు కూడా మీకు సహకరించడం లేదంటే అవి ఎమ్మెల్యే బ్రాండ్ అగ్గి పెట్టి ఉంటుంది సార్. మరోసారి ట్రై చేయండి. చూసావా, ఇది సంగతే. అయితే అవి డమ్మీ బాంబులు అయి ఉంటాయి సార్. నా మినిస్టర్లో అనుకుంటే బాంబులు కూడా డమ్మీలేనా? లేదా హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వస్తే కానీ అవి పేలవేమో సార్. అది నాకు అలవాటైన పనే కదా. అయితే హైకమాండ్ ఆర్డర్స్ తీసుకున్నాక నేను టపాకాయలు కాలుస్తా. అలాగే సార్, గుడ్ లక్. అదండి సంగతి. మరి రోషయ్య గారి బాంబు తుస్ అంటుందో ఢామ్ అంటుందో ఆ ఇడ్లీ అమ్మకే తెలియాలి. అరే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు దీపావళి చేసుకుంటున్నారు, మనం చూద్దాం ఆయన ఎలా చేసుకుంటున్నాడు. దీపావళి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు. దీపావళి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. అదేంటి సార్ దీపావళి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు అని రెండేసార్లు చెప్తున్నారు? అది మళ్ళీక్కు నా ప్రాబ్లం. ఇందాకట్టుండి నేను కాలుస్తున్న బాంబులో ఒక్కొక్కటి 2 సార్లు పేలుతుంది. ఈ 2 సంఖ్య నాకు చాలా చిరాకు కలిగిస్తుందని మనవి చేసుకుంటున్నాను. అవును సార్, సీమాంధ్ర తెలంగాణ అసలు మెయిన్ ప్రాబ్లము ఈ 2 కళ్ళ థియరీ ఉంది మీది, దానివల్ల వస్తుంది సార్. అందుకనే బాంబులు 2 సార్లు పేలుతున్నాయి. అదే మాదిరి నా పార్టీకి ఒక్క ఓటేస్తే ఆ ఒక్క ఓటు 2 ఓట్లు అయిపోతే అప్పుడు చాలా బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను. నిజమే సార్, ఈసారి ఎన్నికలప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటిని ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆ మాదిరి కుదిరితే అప్పుడు దీపావళి చాలా బాగా చేసుకుంటానని మనవి చేసుకుంటున్నాను. ఓకే చంద్రబాబు నాయుడు గారు, గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. రాజకీయ నాయకులకి 2 నాలుకలు ఉంటాయి, కానీ పాపం మన చంద్రబాబు నాయుడికి 2 కళ్ళ థియరీ ఉంది. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవించాలి, తప్పదు. సరే, ఇప్పుడు దీపావళి బాంబుల గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక బాంబు గురించి జోక్ చెప్తాను. దీపావళి బాంబు గురించి 2 వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి దీపావళి బాంబు ఒత్తి వెలిగించాడు. సరే, 2 పరిగెత్తి వెళ్ళి వెనకాల నించున్నారు. ఓ 2-3 క్షణాల తర్వాత ఏమైంది, డామ్ అని పెద్ద శబ్దంతో బాంబు పేలింది. అప్పుడు రెండో వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది. రే, ఇప్పుడు ముందేమో వెలుగు ఇలా జిమ్ అని ఇలా జువ్వు అని కళ్ళలో కొట్టింది, ఆ తర్వాత ఢామ్ అని పెద్ద శబ్దం వినిపించింది, అదేంటి రెండు వేళల్లో ఇలా వచ్చింది, ఒకటే బాంబు ఉన్నది ఒకటే కదా అని అడిగాడు. అప్పుడు దానికి, ఒరే పిచ్చి సన్నాసి, ముందు మన కళ్ళు ముందుంటాయి కదా, అందుకనే వెలుగు ముందు కనిపించింది అనమాట, చెవులేమో వెనకాల ఉంటాయి, అందుకనే శబ్దం తర్వాత వినిపించింది అని చెప్పాడు అనమాట. అదండి.
అరే అక్కడ కేసీఆర్ గారు ఉన్నారే, దీపావళి చేసుకుంటున్నట్టున్నారు. పక్కన లగడపాటి గారు కూడా ఉన్నారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు. దీపావళి ముబారక్ కేసీఆర్ గారు. ఏం ముబారక్వా, నేను బాంబులు వెలిగించుడు ఈయన దాన్ని నార్పు. మొత్తం స్టోరీ గిట్లనే ఉంది. నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసెనులే. నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసెనులే. జబర్దస్త్, గది నిజం బై, నేను యాద్ మర్చిన. అరే లగడపాటి, ఐ లవ్ యూరా. మనం దోస్తులం బై, ఇట్లా సతాయించక బై. ఓకే ఓకే కాల్చుకో. తొలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అదండి సంగతి. మనం ఒకటి అనుకుంటాం కానీ జరిగేది ఇంకో రకంగా ఉంటుంది. అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అనగానే ఒక జోక్ గుర్తొచ్చిందండి. ఒక ఇంజనీర్ ఏమో యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. అతనేమో స్వర్గలోకంకి వెళ్తే అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా, స్వర్గలోకం వాళ్ళు ఏం చేశారు, ఇతను ఆపేసి ఇతని పాప పుణ్యాలు చిట్టా ఉంటుంది కదా, అదంతా మొత్తం తిరిగేశారనమాట. తిరిగేసేసి ఏమన్నా చిచి నువ్వు ఇక్కడ ఉండడానికి పనికిరావు, నువ్వు నరకలోకమే నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి నరకలోకంలో పడేసి వెళ్ళిపోయారు. కానీ మన ఇంజనీర్కి ఏంటంటే ఈ నరకలోకం ఏం నచ్చలేదు. అసలు ఏం సౌకర్యాలు అతనికి కనపడలేదు, అక్కడ అంత అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఏం చేశాడు, అక్కడ ఉండే పాపులందరి చేత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించేశాడు నరకలోకంలో. ఇంకా తర్వాత ఏసీలు పెట్టించేశాడు. అంత చల్లగా నరకలోకం అంత సెంట్రల్ ఏసీ చేసేసాడు అనమాట, సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్. సో చల్లగా హాయిగా ఉందన్నమాట అక్కడ నరకలోకంలో. అప్పుడు ఒకరోజు ఏమైంది, దేవేంద్రుడు స్వర్గలోకం నుంచి యముడికి యమధర్మరాజు అదే యముడికి ఫోన్ చేశాడు మా సెల్లో చేసి, ఏడు యమధర్మరాజా మరి మీ నరకలోకం ఎలా ఉంది అని వ్యంగ్యంగా అడిగాడు. దాంతో యమధర్మరాజు, మాకేంటి హాయిగా ఉంది, చల్లగా హాయిగా ఉన్నాం ఇక్కడ. మొన్న ఎప్పుడో మీ వాళ్ళు పంపించేశారు కదా ఇక్కడ ఒక ఇంజనీర్ని, అతనేమో ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించేసాడు, తర్వాత ఏసీలు పెట్టించేసాడు, చల్లగా నరకలోకం అంతా, తర్వాత ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ పెట్టించేసాడు. ఆ టీవీ ఉంది చూసావా, అందులో మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు వస్తాయి. నీ రంభా ఓరోసి మేనకా వీళ్ళు ఉన్నారే, వాళ్ళ డ్యాన్సులు ఎందుకు పనికిరావు అనమాట ఆ టీవీలో వచ్చే డ్యాన్సుల ముందు అనగానే ఇంద్రుడికి కాస్త కన్ను కుట్టిందనమాట. అవునా అంటే, అవునా ఏంటి, మీ స్వర్గలోకం కంటే బ్రహ్మాండంగా దాన్ని మించిపోయేలా ఉంది మా యమలోకం అనగానే ఇంక ఇంద్రుడికి ఇంకా బాగా కుళ్ళు ఎక్కువైపోయింది. ఇంకా అప్పుడు అన్నా అనమాట, అది సరే మేము పొరపాటున ఆ ఇంజనీర్ని మీ లోకానికి పంపించేసాం, నువ్వు వెంటనే అతన్ని ఆ ఇంజనీర్ని మా లోకానికి పంపించేసేయి అని అన్నాడు అనమాట. అనగానే యమధర్మరాజు, ఆశ దోశ అప్పడం కూడా అదేం కుదరదు, అతను మాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది, మాకు అతను ఉండడం వల్ల మేము అతన్ని ఇక్కడే ఉంచుకుంటాం అని చెప్పాడు అనమాట. అప్పుడు ఇంద్రుడికి యమధర్మరాజుకి ఆర్గ్యుమెంట్ అయిపోయింది అనమాట. చాలా హోరాహోరీ ఆర్గ్యూ చేసేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడికి చెడ్డ కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి, ఓహో అలాగా, అయితే నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను అన్నాడు. దానికి యముడు పక్కపక్క నవ్వాడు అనమాట. లీగల్ యాక్షనా, నా మీద ఎలా తీసుకుంటావు బాబు, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి లాయర్లు జడ్జిలు వీళ్ళందరూ కావాలి కదా, వాళ్ళందరూ మా లోకంలో ఉన్నారు, నీకెక్కడిది అని అన్నాడు. దాంతో ఇంద్రుడు తెల్లమొహం వేసాడు. అదండి జోకు. ఇది దేవుడి మీదే కాదు, ఈ జోకు లాయర్ల జడ్జీల మీద కూడా. ఇందాక రోషయ్య, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు దీపావళి ఎలా చేసుకున్నారో మనం చూసాము. ఇప్పుడు ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి వైపు మన ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుందామా, పదండి. దీపావళి శుభాకాంక్షలు చిరంజీవి గారు. ఏం దీపావళి, ఏం శుభాకాంక్షలు. ఏ మీ బాంబులు కూడా పేలలేదా? నా బాంబులు కూడా అంటున్నా, ఏం వేరే వాళ్ళ బాంబులు కూడా పేలలేదా? అవును, రోషయ్యది, చంద్రబాబు నాయుడుది, కేసీఆర్వి కూడా పేలలేదు. మా బాగా అయింది. నవ్వడం కాదు కానీ మీ బాంబుల సంగతి ఏంటో చెప్పండి మరి. ఎలా పేలుతుందా బాబు, బాంబులు అంటించడానికి వస్తే కదా చచ్చేంత కన్ఫ్యూజన్ తో చేతులు వణికిపోతున్నాయి. అయ్యో ఎందుకు సార్ అలాగా? నేను సినిమాలో 100 మంది ఒకేసారి తనేస్తానా, కానీ రియల్ లైఫ్ లో దీపావళి బాంబులు కాల్చాలన్నా నాకు భయం. పోనీ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాల్చమని అడగొచ్చు కదా.
వాళ్ళ పేరెత్తకు చెడ్డ చిరాకే వస్తుంది. వాళ్ళు కొందరేమో కేసీఆర్తో దీపావళి చేసుకోవడానికి వెళ్ళారు, కొందరేమో జగన్తో దీపావళి చేసుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ నా బాక్సులు బద్దలైపోతున్నాయి. ఎవడి కోసం ఎవడున్నాడు పొందిరా పొంది నా కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి. బా నా చెవులు బద్దలైపోతున్నాయి. కాస్త ఆ పాట ఆపండి బాబు. అసలు నేనెవరితో దీపావళి చేసుకోవాలో చెడ్డ కన్ఫ్యూజన్ గా ఉన్నాను. కన్ఫ్యూజన్ ఎందుకు సార్? ఢిల్లీ వెళ్ళి సోనియాతో చేసుకోవచ్చు కదా. బాగుంది బాగుంది, ఆ పనే చేస్తా. సోనియా 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 స్వీట్ స్వీట్ సోనియా. ఏమండి, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, జగన్. ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆయన దీపావళి ఎలా చేసుకుంటున్నాడు. దీపావళి శుభాకాంక్షలు జగన్ గారు. నేను మీకున్నాను, ఎవరు వద్దన్నా కాదన్నా మీ కష్టాలు తీరుస్తాను, మా నాన్న అడుగుజాడలో నడుస్తాను. మీరు ఓదార్పు యాత్రలు చేసి చేసి మామూలుగా మాట్లాడడం మానేసినట్టున్నారు. అయినా పక్కన బాంబుని పెట్టుకుని కాల్చకుండా చూస్తున్నారేంటి? ఏంది కాల్చేది? నేను బాంబులు కాల్చకూడదంట. అసలు నేనెందుకు బాంబులు కాల్చకూడదు నాకైతే అర్థం కావడం లేదు. మా తాత బాంబులు కాల్చాడు, మా నాన్న బాంబులు కాల్చాడు, నేనెందుకు కాల్చకూడదు? నాకు ప్రజల సపోర్టు దండిగా ఉంది. చూస్తా, ఈ బాంబుని కాలుస్తా, అధిష్టానం ఏం చేస్తుందో చూస్తా. అయినా జగన్ గారు, మీరు పంతం పట్టి ఆ బాంబులు కాల్చడం, చేతులు కాల్చుకోవడం ఎందుకు చెప్పండి? మీరు బాంబులు కాల్చి ఒళ్ళు కాల్చుకున్న వారిని ఓదార్చడానికి వెళ్ళాలి. చాలా మంచి ఐడియా, అలాగే చేస్తాను. ఇదిగో ఒళ్ళు కాలిన వాళ్ళని ఓదార్చి ఈ ఆయింట్మెంట్ పూయండి వాళ్ళకి. అదండి రాజకీయ నాయకుల దీపావళి. కానీ పాపం ప్రజల దగ్గర డబ్బులు లేవండి బాంబులు కాల్చడానికి. కానీ ప్రజలకి పేలిపోవడానికి మాత్రం చాలా ఉన్నాయి. ఏది? నిత్యావసర వస్తువుల ధరలు, ఇళ్ల స్థలాల ధరలు, పెట్రోల్ ధరలు, ఆటో ఛార్జీలు, బస్సు ఛార్జీలు, అబ్బో పన్నులు బోల్డ్ అని ఉన్నాయండి పేలడానికి. ఇంకా సినిమా రంగానికి వస్తే మొన్న మధ్యనే మన మహేష్ బాబుకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బాగా పేలిపోయింది, ఒళ్ళు కూడా బాగా కాలిపోయింది. ఏ ఆయింట్మెంట్ ఏం చేయలేదు. రెమ్యూనరేషన్ చూస్తే కోట్లలో ఉంటుంది, ఇగో డిమాండ్ చూస్తే ఇలా ఉంటుంది. ఓకే అండి, మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ మల్లిక్.